అమ్మా తల్లి మా ఏం లేదు నా కోడల్ని కొడుతున్నాడు అయ్యో రేణు రేనా తాత ఏంది బిడ్డ నాకు మంచి జాబ్ వచ్చినాక నీ కండ్లకు ఆపరేషన్ చేయిస్తా సరేనా? అట్లే మన ఇద్దరం హైదరాబాద్లో ఇల్లు తీసుకొని మంచిగా ఉందాం. సరే బిడ్డ, నువ్వు మంచిగా చదువుకుని మంచి జాబ్ తెచ్చుకున్న తర్వాత నువ్వు అన్నట్టే కానీ పొద్దుపోతాం తల్లి పడుకో. సరే తాత. పగ్గం తమం లేదు ఎంత ఆగుతున్నది వానకాలం బాగా పలిచింది పత్తి కట్టింది. గణేష్ ఏంద్రా ఇప్పుడే వస్తానవరా? అవునా అంత మంచిదేనా? ఇక మంచిగానే. ఏ 2,000 ఇస్తావానేమో? ఎందుకురా? ఏ కోడలు హాస్టల్ నుండి చూసేద్దామని మామ జరిగిపోయి 4 రోజులే పాపం బిడ్డ గుండె పడిగిందేమో, ఇక మాట్లాడిచ్చేదన్న కొనిచ్చి వస్తా అని. సరే సరే ధాన్యం ఉంది కానీ అరే ఆ పొల్లకు ధైర్యం మంచిగా చెప్పు. చెప్తానే మంచి తెలివి కలదురా, రేపు రేపు మంచిగా చదువుకుంటుంది, జాబు చేస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు, పొల్లకు కూడా మంచి ధైర్యం చెప్పు. కానీ పర్వాలేదు ధాన్యం లేదురా. సరేది పోయేస్తే గుండె పడిగిందేమో చూసి వస్తా అట్లా అని. సరేరా మామ, ఈ పగ్గం మంచిగా చుట్టు. ఒక 4 రోజులకి ఇస్తానే. సరే వెనుకో ముందు ఎక్కువ పోరా కానీ పైలగా పోయిరా. వస్తానే మంచిది. పన్నెమానే ఎట్లుంది పాను? అట్లనే ఏమైనా తింటావా? నాకు ఇప్పుడు ఏం వద్దు. బాసరకు పోతేనే కోడల దగ్గరికి పోయి వస్తా. 4 రోజులు అయిపోయి ఎట్లుందేమో బిడ్డ గుండె పలుగుతుంది. చూడను తాత మీద బెంగ పెట్టుకోకని చెప్పు, మంచిగా చదువుకోమను, అయినా మంచిగా పోయిరా. సరే నీకు కొంచెం వండుకొస్తాడు, కొంచెం నింతు బాగానే వచ్చే వరకు వేయాలి అవుతుందేమో, మళ్ళా కొంచెం పెడతాడు. వేస్తావు ఒక బుక్క తిందువు. అయ్యో కొంచెం తిందువు అమ్మ, కాలు మీద కొంచెం ఇట్లా అనుకో. ఎమ్మెల్యేతో మాట్లాడి ఎట్టనగా సర్జరీ చేపిస్తా కానీ 2 బుక్కలు తిని చేయాలి. ఎప్పుడు తింటావో ఏమో. మందులు వేసుకున్నావా? 2 బుక్కలు తిని మళ్ళీ నేను సాయంత్రం వచ్చే వరకు వేయాలి, అయితే పొద్దు పోతుందేమో మళ్ళా. కొంచెం తినమ్మా, ఎట్లా చెప్పు నువ్వు తినకపోతే ఎట్లా వేసి ఆపరేషన్ చెప్పి 1 బుక్క తినగా. కొంచెం కూడా తింటలే, ఎట్లా చెప్పు. నేను పోతున్నా కదా, ఒక్కదానికి ఇబ్బంది అవుతుంది. ఆ పక్కింటి రామకృష్ణకి చెప్పిపోతా, చూసుకుంటుంది. నేను జర వచ్చేవారికి ఎలా అవుతుందేమో. రామోషిని నేను బాసరకు కోడలిని చూసి వస్తానే. చూసిరా జరా నీ కోడలిని చూసుకో, ఒక్కతే ఉంటుంది జరా. చూసుకుంటే నాయన చిన్నతనాన్ని ఎంత కష్టం వచ్చింది నాన్న నీకు. ఆ ముసలైన కట్లయింది, ఇప్పుడు నడిమిరిగింది. ఎన్నటి వెళ్ళారాలే, ఎన్నటి పొద్దు కాలే, ఇంత చిన్న వయసులో. ఏం చేయాలి, భగవంతుడు నాకు ఇన్ని కష్టాలు ఇచ్చిండు. దేవునికి దయలేదు. జర చూసుకోవే. చూసుకుంటా నాన్న.
ఎందుకమ్మా ఏడుస్తున్నావు? తాత గుర్తొస్తుందా? ఒక ఏడాది నుంచి నేను ఈడుంటున్నా. ఆదివారం వస్తే ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ నాన్నలు వస్తారు. అప్పుడు నాకు అమ్మ నాన్న లేరని బాధ లేదు, కానీ ఇప్పుడు తాత లేకపోతే నా వల్ల అయితే నువ్వు తాతని గుర్తు చేసుకొని ఏడవద్దు బిడ్డ. మంచిగా చదువుకో. ఈసారి సెలవులు వచ్చినప్పుడు ఇంటికి తీసుకోవద్దా? ఏడవకు బిడ్డ. రాజు బడికత్తలు ఏందిరా? సార్ మా బాబు పని పెట్టింది సార్. ఏం పనిరా? కప్తుల బండి కాడ ఆడ పని పెట్టింది. నెలకు 1500 వస్తాను. అరే మరి నువ్వు చదువుకుందాం లేదా రా? సార్ ఉంది సార్, చదువుకోవడం ఉంది. అరే ఇంతమంది చదువుకుంటే పనికి పోతావురా? పా, నేను మీ బాబుని అడుగుతావా? స్వామి మంచిగా చదివేటటువంటి కొడుకును 1500 పని పెడతావా అన్న ఎక్కడన్నా? చూడు సారు, నువ్వు 1500కు పనికి పెడుతున్నావా అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు, కానీ నాకు తాగడానికి పైసలు ఎడికెళ్ళి రావాలి సార్. పైసలు ఎడుకెళ్ళి కష్టపడాలేనన్నా. నాకు శాత కాదు సార్. అరే ఇప్పుడు చదువుకుంటే ప్రయోజకుడు అయితే పెద్ద నౌకరైతే నీకే కదా లాభం. ఇక వాడు పెద్దగా అయ్యి ప్రయోజకుడు అయ్యి నాకు పెట్టినప్పుడు నేను తాగినప్పుడు. లోకం అంతా కట్ట అనుకుంటారు. ఎప్పుడు అందరు చదివిస్తారా కష్టపడి? ఏ గవన్ ఏం లేదు సార్, నాకు గవన్ అవసరం లేదు. నా కొడుకు పనికి పోతాడు, నాకు పైసలు ఇస్తాడు, నేను మంచిగా కడుపు నిండా తాగుతాను. ఓ సారు, వాడు తాగి తాగి పెళ్ళాన్ని కూడా పట్టుకున్నాడు. ఇవో పైసలు లేవని కొడుకుని జీతం ఉంచుడు, ఇలాగాని జీవితాన్ని నాశనం చేస్తుండు. వాని జీవితం నాశనం అయింది కాక ఇవో వాడి కొడుకు జీవితం కూడా నాశనం చేస్తుండు. సార్ నువ్వు చెప్పినట్టు చెయ్యి, నువ్వు ఎట్లా చెప్తావు అట్లా చెయ్యి. ఏంది ఏమంటున్నా? నా మీద ఎక్కి చెప్తాను. తాగద్దని చెప్తున్నా. అదేంటి స్వామి అట్లా మాట్లాడుతావు? ఆ పెద్ద మనిషి చెప్పేది నీకోసమే కదా. ఇగో ఇంకా వెన్నెల గురించి విన్నావు అనుభవం. ఆమె మా స్కూల్లోనే చదివింది. మండలంలో 10/10 వచ్చిన ఆమె ఒక్కతే. ఇప్పుడు 3 చదువుతుంది ఆమె. నా మాట నమ్ము, మీవన్నీ బడికి తోలవయ్యా. హెడ్ మాస్టర్గా చెప్తాను నీ ఊరికి. చాలా తెలివికలవాడయ్యా. మీవని కూడా మంచి జాబ్ వస్తుంది అని నువ్వు కూర్చోబెట్టి సాతాడు. విన్నావా? ఈ 1500 కోసం ఆశపడకాయా నువ్వు. 1500 నువ్వు అంటున్నావు. 1500 నీకు చిన్న అమౌంటే, కానీ నాకు పెద్దది. మరి నువ్వు ఇస్తావా చెప్పు? 1500 నిజంగా నీకు 1500 కావాలంటే ఇప్పుడు 10వ తరగతి పాస్ అయ్యేదాకా నెల 1500 ఇస్తానయ్యా. నీకు దండం పెడుతున్నాయా? మీరు నాతోటి బడికి పంపాయా? అట్లయితే సారు 1500కి నాకు కొడుకుని పంపిస్తా. ఇంకో 1500 ఇచ్చినావు అనుకో, ఆ ముసలిని కూడా పంపిస్తా. సరేనయ్యా, ఇప్పటికైనా మారినావు, సంతోషం. సారు మరి మాట మీద ఉండాలి సార్. తప్పకుండా ఇస్తాను. అదే సార్, మాట మీద ఉండాలి. ఓకే రైట్. హలో అమ్మా. హలో మామ. బిడ్డ బాగున్నావారా? బాగున్నా మామ, నువ్వెట్లున్నావు? మంచిగున్నా బిడ్డ. అవునరా, మీకు దసరా సెలవులు ఎప్పటి నుంచి నానా? ఎల్లుండి మామ. సరే రేపు రమ్మంటావా బిడ్డ? మరి వద్దు మామ, నేనే వస్తా. అయ్యో ఒక్కదాన్ని పెట్టొస్తావు బిడ్డ? వస్తా మామ. అవునా, సరే బిడ్డ, మరి పైలంగా రా మరి. సరే మామ. సరే బిడ్డ, ఉంటా మరి. వెన్నెలా ఏ టైంకి వెళ్ళావురా? పొద్దున్న 6 గంటలకు వెళ్ళినా. 6 గంటలకు వెళ్ళామా? తిన్నవో లేదో పోయి తినిపో బిడ్డ. నువ్వు తిన్నావా? నేను తిన్నరా బిడ్డ. ఇప్పుడు ఈ షాప్ దాకా పోయేసి వస్తా. అవునా? సరే. పోనా ఇంట్లో పో. అత్తమ్మ ఎట్లున్నా? అత్తమ్మ బాగున్నావారా? ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చిన అత్తమ్మ. ఎట్లున్నా? బాగుందా? నువ్వెట్లున్నావు? నడుము లేస్తలేదు బిడ్డ. మామి పండుకున్న కాడ అన్ని సేవలు చేస్తాడు. మామి తక్కువ నొప్పి అసలు ఏమి ఏర్పడతలేదురా. నడుము పని చేస్తలేదు. మందులు వేసుకున్నావా? వేసుకున్నా బిడ్డ. తిన్నావా మరి?
బాగున్నావారా? బాగున్నా. నేను ఎవరో తెలుసా నీకు? తెలియదు. మీ అమ్మ నేను చిన్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ కలిసి ఎన్నో ఆటలు ఆడుకున్నాం. దానికి నీళ్ళని చదవంటే చాలా ఇష్టం రా. కాకపోతే మీ అమ్మమ్మ వాళ్ళ పేదరికం వల్ల ఇంటర్ వరకే చదివింది. తర్వాత పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. మీ అమ్మ చాలా కష్టాలు అనుభవించింది. ఏంట్రా ఏమైంది? ఈ చేతులతోనే కదా అంటే మా అమ్మతో మీరు ఆడింది. అవునరా, బాధపడకమ్మా. వచ్చింది లోపల ఉన్నది. జర తాతని గుర్తు చేసి జర బాధ పెట్టకపోయి మాట్లాడిచ్చు సార్. నమస్తే సుభాష్ అన్న. నమస్తే తమ్మి, బాగున్నావా? బాగున్నా చెప్పు తమ్మి. అన్న ఏం లేదు, ఎమ్మెల్యే సాబ్ కాడ తోలుకోవద్దంటుగానే. సారీ ఇలా మనూరికి వస్తుండవు. మనూరికి వస్తున్నానే? ఎమ్మెల్యే సాబ్ మనూరికి వస్తుంది తమ్మి. జర ఎట్టన్న చేసి కలిపి మా భార్యకు నడుమిరిగిందని చెప్పినా కదా అన్న. 2 సార్లు ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించినా అది మంచిగా కాలేదే. జర ఇక వేరే హాస్పిటల్ తోలుకోతే 3-4 లక్షలు అయితే అంటారు. జర ఎట్లా కష్టం. చాలా మంచి వ్యక్తి తమ్మి. నిరుపేద పిల్లలకు పెళ్లి చేపిస్తాడు. హాస్పిటల్లో కూడా బీదోళ్ళకి ఏమన్నా బిల్లులు కట్టేది ఉంటే కూడా సారు దగ్గర నుండి చేపించి వాళ్ళని బయటకు తీసుకొస్తాడు. మన చదువుకునే అమ్మాయిలకు కూడా సారు హెల్ప్ చేసి వాళ్ళకి చదివిపించి మంచి లైఫ్ చూపిస్తాడు. ఎట్లనే నాకు ఇది ఒక్కసారి కలిపి నీ పేరు మర్చిపోయినా. భార్య మస్తు తిప్పలు పడుతుంది. జర పాతమ్మి మాట్లాడదాం. ఒక్క పని గుడికి చెందా సార్. ఇంకేం అవసరం ఉన్నా ఫోన్ చేయాలి. ఓకేనా? రైట్ అండి. నమస్కారం. సార్ నేను మధ్యలో చెప్పిన చూడు సార్, మన పక్కూరు నుంచి ముసలాయన అయితే మటన్ చేసి ఉంటుంది. అవునవును. అయితే అమ్మాయికి వాళ్ళ ఒక మనమరాలు ఉంటుంది సార్. అవునవును. అయితే ఆమెకు తల్లిదండ్రులు లేదు. ఐఐటీ సీట్ వచ్చింది పాపం. ఇదే పరిస్థితి సార్. వాళ్ళు ఇతను వాళ్ళ మేనమామ సార్. కొంచెం మనం సహకరిస్తే బాగుంటుంది సార్. చేద్దాం. మా అమ్మాయిని మొన్న నేను చూసిన అమ్మాయి బాగా అవుతుంది కదా. భాషలో చదువుకుంటుంది. సీట్ వచ్చింది సార్. లేరు. ఇప్పుడు అమ్మాయి ఎంత అయినా అంతా నేను చూసుకుంటాను. చదువుల ఖర్చులకు కానీ బుక్కులకు కానీ ప్రతి ఒక్కటి నా బాధ్యత. జాబ్ వచ్చే వరకు నేను చూసుకుంటాను. నువ్వు మీరేం టెన్షన్ పడతారు, సరేనా? అదే ఇంకోటి ఇప్పుడు ఆయన మన నాన్న చంపాడు కదా, ఆయన కూడా మంచి శిక్ష పడతాడు చూసుకుంటా. ఓకేనా? ఆ లోపలికి వెళ్ళి బయటకి వెళ్ళి కూడా చూసుకుంటా. ఓకేనా సార్? ఇంకో విషయం శిక్ష పడతాడు చేస్తా. ఇంకో విషయం సార్, వీళ్ళ మిస్సెస్ కూడా మధ్యన కొంచెం యాక్సిడెంట్లు అయ్యి ఏం లేదు సార్, బండి నీకెళ్ళి పడ్డది సార్ 6 నెలల కింద. నా ఆరోగ్యశ్రీ కింద 2 సార్లు ఆపరేషన్ చేసింది సార్. ఇంకా సెట్ కాలేదు. ఇక మన ప్రైవేట్ హాస్పిటల్ తీసుకున్నాను సార్. 3-4 లక్షలు అయితే అంటారు. నాకేం ఒక గుంట భూమి కూడా లేదు సార్. 3-4 ఎకరాలు కౌలు తీసుకొని చేసుకుంటా సార్. ₹1 కూడా లేదు సార్. ఇబ్బంది అవుతుంది. మీరేటన్నా ఆదుకోవాలి సార్. సరే ఏం బాధపడకు. మా ఫ్రెండ్ హాస్పిటల్ ఉంది, నేను ఫోన్ చేస్తా. 3-4 లక్షలు కానీ ఎంత ఖర్చు అని నేను భరించుకుంటా. నువ్వేం టెన్షన్ పడకు. సరిపో సార్. ఓకేనా? మంచి వద్దయ్యా, నేను చూసుకుంటే ఓకేనా? అంతా నేను చూసుకుంటా. ఓకేనా? రైట్ మరి. ఓకేనా? రైట్. ఓకేనా? తీసుకుని ఓకేనా? ఒకసారి తాత పొలం కాడికి వెళ్తాం. ఎందుకమ్మా? తాతకు పొలం అంటే ఇష్టం కదా. ఆ పొలం కాడికి వస్తే తాతను చూసినట్టు అనిపిస్తుంది. అందుకే ఒక్కసారి పోయేద్దాం మామ, ప్లీజ్. సరే అమ్మా, పోయిద్దాంపా. తాత నేను వచ్చినప్పుడల్లా పొలం కాడికి తీసుకొని వచ్చి ఇదంతా చూపిస్తుండే. పాపం తాత పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇన్నే ఉంటుండే. తాతకు పొలం అంటే ఇష్టం కదా బిడ్డ, అందుకే బావి దగ్గరనే ఉంటుండే ఎప్పుడు.
బర్రెలు పొలంలో పడతానేరా పిల్ల జాగ్రత్త మేపు అటు ఏం చెప్తారో ఏందో. ఏం చేస్తున్నావు బిడ్డ? ఇంకా రాసుకుంటున్నా తాత. నువ్వు ఎప్పుడు తిన్నావో ఏందో, బుక్కడంతా అన్నం తిన్నావు. నాకు ఇప్పుడు ఏం వద్దు తాత. నువ్వు గట్టంటే ఎట్లా బిడ్డ? సరే తాత, నిన్నొకటి అడుగుతా చెప్తావా? చెప్తా బిడ్డ. ఏంటిది? అసలు మా అమ్మ నాన్నకి ఏమైంది? ఎట్లా చచ్చిపోయినారు? అదంతా నీకు ముందైతే అన్నం తిను. ఇప్పుడు నువ్వు నాకు చెప్పకపోతే నేను అన్నమే తినను. బిడ్డ వద్దు తాత. సరే చెప్తా. అందరికీ నమస్కారం. మా లోకల్ జాతి రత్నాల ఛానల్లో తాత మనవరాలని ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ చేశాము. చాలామంది మమ్మల్ని ఆదరించారు. 1 మిలియన్ వ్యూస్ పోయింది. లైకులు కూడా చాలా మంచిగా వచ్చాయి. ఇప్పుడు పార్ట్ 2 రిలీజ్ చేస్తున్నాము. దయచేసి మా వీడియోని ప్రతి ఒక్కరు చూడండి, లైక్ చేయండి. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ కొంచెం తక్కువ వస్తున్నాయి. ప్రేక్షక దేవులు అందరూ మమ్మల్ని ఆదరించి మరింత ముందుకు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మా వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి. వ్యూస్ వస్తున్నాయి కానీ దాన్ని లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్స్. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ.